తొందరగా పోనీండి అల్లుడు గారు. వెనకాల ఎంత మంది పోటీ వచ్చేస్తున్నారో ఏటో. ఎంత మంది వస్తున్నా మనం ఓడించగలిగేది ఆ ఒక్క గ్రూపే. ఎవరు? అదిగో వాళ్ళే, ఆఖర్లో వాళ్ళే, మనకన్నా ముందు వెళ్తున్నారు. ఓహో, అయితే వాళ్ళని నేను బాక్సింగ్ ఆడుకుంటాను, చూస్తూ ఉండు. ఎవడ్రా నా బండిని గుర్తున్న ఎదవ సచ్చినాడు? అమ్మో అమ్మో, బ్యాగ్ బద్దలు కొట్టేశాడు రోయ్. ఎవడ్రా నువ్వు టీవీ టవర్ లో ఎంత ఎత్తునున్నావు? ఓహో మీరా? నాతో గెలవలేక వీడిని ఎంట పెట్టుకొచ్చారా? వీడిని చూసి నేను భయపడతాను అనుకుంటున్నారా? పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. నీ మీద రేప్ కేసు పడతాను. మీరు ముందెళ్ళడానికి నన్ను మోసం చేసి వెళ్తాం అనుకుంటున్నారా? మీరు ఎలా వెళ్తారో చూస్తాను. మర్యాదగా కేసు ఇచ్చాయి. ఆగు, ఇప్పుడు తీసుకోరా. ఎలా తీసుకుంటావో? అమ్మా, ఇది సెన్సార్ వాళ్ళు అడ్డం పెట్టేసుకుందరా. సోదరా భీమసేన, ప్రొసీడ్. ఏమిటి మీద మీదకి వస్తున్నావు? రావద్దు, దగ్గరికి రావద్దు. రావద్దని చెప్పానా? ఇచ్చే ఇచ్చే, లేకపోతే అనవసరం పడిపోతాం. నువ్వు నోర్మి మీద చెయ్యేసావో మాడి మస్ అయిపోతావు. ఇచ్చే, లేకపోతే నిజంగానే రేప్ కేసు పెట్టాల్సి వస్తుంది. ఇవ్వను, నన్నేం చేసినా ఇవ్వను. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. అన్నా గా పోరి కనపడతలేదన్నా. ఏమైందిరా? గదే సమయతలేదన్నా. ఈ నిద్రపోడు గిదే బస్సులో వచ్చిండు. అడుగుమంటావా? ₹1 నేను సినిమా తీయడం ఏమిటో, చిరంజీవి డైరెక్షన్ చేయడం ఏమిటో, రాఘవేంద్రరావు హీరో వేషం వేయడం ఏమిటో పిచ్చి కాల. అబ్బాయి నీ అవ్వ, ఇప్పటిదాకా ఈ బస్సులో పోరిండ కదరా, యాడిపోయింది అది? ఆ పోరానికి నాకు గడిపిడి కాలే. ఆ కండక్టర్ గారు కూడా గాళ్ళ గ్రూపేలే. ఆ ముగ్గురు కలిసి అడిగిపోయారా? వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసుగా. తెలుసనగా అడుగుతున్నావు, చెప్పెక్కడికి వెళ్ళారు? వాళ్ళు విజయవాడ వెళ్లారుగా. విజయవాడలో ఎక్కడ ఏ పని మీద వెళ్లారో కూడా నాకు తెలుసుగా. కానీ చెప్పనుగా. నన్ను తీసుకెళ్తే చూపిస్తానుగా. అన్నా గీడు తిక్కదిగా మాట్లాడుతుండే వేసేయమంటా? వేసేస్తే చస్తానుగా, చస్తే చెప్పలేనుగా. కనుక చెప్పాలంటే తీసుకెళ్ళండిగా. వీడిని తీసుకొచ్చి బండిలో పారేయండి. చూడమ్మా, ఇప్పుడు నీ మనసులో మాట నీ ఇష్టం వచ్చినట్టు బయటకు నేసుకో, నేను నేసుకుంటాను. ఆ బేతాళంగాడు బెజవాళ్ళలో ₹1 ఎక్కడ దాచాడు? చెప్పకపోతే ఏం చేస్తాడు? చంపేస్తాడా? నన్ను చంపినా సరే ఆ ₹1 విజయవాడ శ్మశానంలో దాచినట్టు మాత్రం వీడికి చెప్పనే శ్మశానమా? విజయవాడలో ఏ శ్మశానంలో? శ్మశానంలో దాచిపెట్టిన సంగతి వీడికి ముందే తెలుసా? తెలిస్తే ఏమైందిలే, అబ్రకదబ్ర సమాధిలో దాచిపెట్టినట్టు వీడికి తెలియదు కదా. అది మాత్రం నేను చచ్చినా చెప్పను. వద్దమ్మా, నేను చచ్చినా సరే చెప్పద్దు. కాకపోతే అబ్రకదబ్రగడి సమాధి విజయవాడలో ఏ శ్మశానంలో ఉందో. ఆ వీడికి అబ్రకదబ్ర సమాధి కూడా తెలిసన్నమాట. ఓహో, ఆ ఊళ్ళో చాలా శ్మశానాలున్నాయి కదా. ఏ శ్మశానో తెలియక తన్నుకు చేస్తున్నాడు వెధవ. చావని వెధవని. అది మాత్రం చెప్పను. అంతగా పీక నొక్కేస్తే ఊరికి అటు చివరున్న శ్మశానం అని అబద్ధం చెప్పేస్తాను. అంతేగాని ఎంట్రన్స్ బోర్డు నుంచి పక్కకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్మశానం అని మాత్రం నా నాలికి కోసినా కూడా వీడికి చెప్పను. ఇంకా నీ యాదవ నాలుగు ఎవరికి కావాలి? నేనెత్తడా? రహస్యం తెలిసిపోయిందా? రహస్యం తెలిసిపోయిందా? దీనికి మనసులో మాట బయటికి చెప్పుకునే రోగంతో నోరు తెరుచుంటే అబ్బకదబ్బరా అని కథ మొత్తం అందరికి చెప్పుద్ది. ఆ గుడ్డలో సగం దించింది నోట కుక్కు. ఎందుకు ఆపేశా? నేనెందుకు కాపాను? అదే ఆగింది. ఇందాక జరిగిన గొడవలో డీజిల్ పోయటం మర్చిపోయాను. ఓ గాడ్, మరి ఇప్పుడు ఎలా? ఇక్కడికి కొద్ది దూరంలో పెట్రోల్ బంక్ ఉంది, నేనెళ్ళి తీసుకొస్తా, మీరు ఉండండి. మరి ఇప్పుడు ఎలా వెళ్తావు? భలే ఉన్నాడు రా, సర్కస్ ఏనుగు సైకిల్ తొక్కుతున్నట్టు. ఆ సైకిల్ పని గోవిందో బ్రహ్మ.
సైకిల్ పోయినా మనిషి సేఫ్ గా వస్తే మనకు అదే 10,000. 10,000 కాదు, ₹1,00,000. ₹1 ఎక్కడరా? 75 లక్షలే. 25 లక్షలు వాడికి ఇచ్చేయాలి కదా. ఎందుకు ఇవ్వాలి? ఎవరినైనా లిఫ్ట్ అడిగి నేనక్కడే ముందెళ్ళిపోతే వాళ్ళ 75 లక్షలు కూడా నావేగా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.